రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా దారుణాలు మాత్రం తగ్గడం లేదు. క్షణికావేశంలో దారుణాలకు ఒడిగట్టి కుటుంబ సభ్యులకు క్షోభను మిగులుస్తున్నారు. ఒకరేమో ప్రేమించలేదని, మరొకరేమో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఇలా దారుణాలకు పాల్పడుతున్నారు. నిన్న ఒక్కరోజే ఇరు రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు చాలానే బయటకు వచ్చాయి. అసలెందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఎక్కడెక్కడ ఘటనలు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రేమ పేరిట దాడులు, మోసాలు, హింసాత్మక చర్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వారికి తోడు ప్రేమోన్మాదులు కూడా రెచ్చిపోతున్నారు. ప్రేమించడం లేదని ఒకరు, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని మరొకరు, ఇతరత్ర కారణాలతో దారుణాలకు తెగబడుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుంది. జరగాల్సిన దారుణాలు జరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఇరు రాష్ట్రాలు ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి. ఏలూరు, నెల్లూరు, విశాఖ, భద్రాద్రి కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటువంటి ఘటనలు వెలుగు చూశాయి. ఏలూరులో ఓ ప్రేమోన్మాది తనకు ప్రియురాలు దక్కలేదనే కోపంతో హత్య చేశాడు. యేసురత్నం అనే వ్యక్తి రత్నగ్రేస్ అనే అమ్మాయిని ప్రేమించాడు. కానీ వీరి ప్రేమకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పడింది. అయితే ఆమెకు 4 రోజుల క్రితం అదే స్కూల్లో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న యేసురత్నం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మాట్లాడే పనుందని చెప్పి రత్నగ్రేస్ ను కొద్ది దూరం తీసుకెళ్లి హత్య చేయడంతో ఆమె మరణించింది. విషయం తెలుసుకున్న యేసురత్నం అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో మరో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి ప్రియురాలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డారు కొందరు నీచులు. పుట్టినరోజు ఆలయానికి తీసుకెళ్తామని అరువుల్లోకి తీసుకెళ్లి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సూళ్లూరుపేటలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్నేహితుడి చేతులు కట్టివేసి అతని ప్రియురాలిపై అఘాయిత్యం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖలో మరో లవ్ స్టోరీ సంచలనం రేపింది. మిస్ వైజాగ్ తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్ నక్షత్ర భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే భర్త సాయి తేజ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె దగ్గరే ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న నక్షత్ర మీడియాకు తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. అంతేకాదు ఆ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేకపోయిన నక్షత్ర భర్త చెంప చెల్లుమనిపించింది. దీంతో భార్యాభర్తల మధ్య వ్యవహారం బయటికొచ్చింది. అంతేకాకుండా భర్త గురించి అసలు విషయం బయటపెట్టింది. పబ్జీ గేమ్ ఆడి తన భర్త అమ్మాయిలను ట్రాప్ చేశాడని ఆరోపించింది. తనతో సాయితేజ మాట్లాడిన ఆడియో, వీడియోలు ఉన్నాయని చెబుతోంది. తనకు రోజుకు మహిళ కావాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో భర్త ఇంటి వద్ద నిరసనకు దిగింది. ఇక తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆమె పాలిట యముడయ్యాడు. రెండో సంతానంలో మళ్లీ కూతురు పుట్టిందని చిత్రహింసలు పెడుతున్నాడు. ముకుందాపురంకు చెందిన నూర్జహాన్ బేగంను 3 ఏళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా జమన్లపల్లికి చెందిన ఖాజా ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే నూర్జహాన్ బేగం 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కొడుకు పుట్టలేదనే కోపంతో రోజు భార్యను చితికబాదుతున్నాడు. అంతేకాకుండా ఆ సమయంలో ఫోన్లో రికార్డు చేసిన వీడియోలను భార్య బంధువులకు పంపించాడు. ఆ దృశ్యాలను చూసిన బంధువులు ఆగ్రహంతో ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 రోజులుగా తమ బిడ్డ నుంచి ఎలాంటి సమాచారం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్లో దారుణం జరిగింది. సాయి గౌడ్ అనే యువకుడు అఖిల అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశారు. ప్రేమించిన వాడు పెళ్లికి ఒప్పుకోలేదని మనస్తాపంతో అఖిల అనే యువతి నిన్న ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండాలో ఇదే తరహా ఘటన జరిగింది. మమత అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు అమ్మాయి ప్రియుడు సతీష్ కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సతీష్ ఇంటిపై యువతి బంధువులు దాడి చేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అసలెందుకు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? వీటికి ఫుల్ స్టాప్ పెట్టలేమా అనే ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. ఎన్ని కొత్త చట్టాలొచ్చినా దారుణాలు ఆగకపోవడం వెనుక కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పలువురు భావిస్తున్నారు. క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా యువతలో మార్పు తెచ్చే విధంగా అధికారులు కార్యక్రమాలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎన్ని చట్టాలొచ్చినా, అధికారులు ఎంత కఠినంగా చర్యలు తీసుకున్నా ప్రజలలో మార్పు రానంత వరకు ఇలాంటివి ఘటనలు ఆగవు అనేది మాత్రం జగమెరిగిన సత్యం.